నీ మేలు మర్చిపోలేను. వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. నో, ఇందులో ఏముంది? ఐ యాక్చువల్లీ ఓ దిస్ టు యూ. మేమందరం ఉండి ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలాగూ? నువ్వేం చేసినా ఆలస్యం చేయకుండా త్వరగా చెయ్యి. ఈ విషయాలు వెంటనే మీ అమ్మగారికి, బాలకృష్ణకి తెలియడం చాలా అవసరం. ఐ నో, అలాగే చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. సన్నుత నాకు ఈ విషయాలన్నీ చెప్పగానే నేనిదంతా ప్లాన్ చేశాను. పొలాన్ని తిరిగి రాసిచ్చేస్తానంటే ఆ ఆనందంలో, ఆ మైకంలో అన్నయ్య ఏమైనా చేస్తాడు. నేననుకున్నట్టే అయింది. సన్నుత నాకు ఈ విషయం చెప్పిందన్న సంగతి అన్నయ్యకి తెలీదు. అందుకే అమ్మెదురుగా తను చేసిందంతా నాతో చెప్పేశాడు. ఆ రోజు సన్నుత హాస్పిటల్లో వాళ్ళని నిలదీసినప్పుడు ఈ విషయం ఎవరికీ తెలియనివద్దని వాళ్ళిద్దరూ ఆవిడ్ని బతిమాలారట. వాళ్లే వచ్చి నాకు ఈ విషయం అంతా చెప్తామని ప్రాధేయపడ్డారట. అలాగేనని వాళ్లతో సన్నుత అబద్ధం చెప్పి ఆ తర్వాత వెంటనే నాకొచ్చి ఈ విషయమంతా చెప్పింది. నేననుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ ఇక్కడికొచ్చి నిజాలు ఒప్పుకోలేదు. నేను మాత్రం అన్నయ్యతోనే ఇదంతా చెప్పించాలన్న పట్టుదలతో ఇదంతా ప్లాన్ చేశాను. నేను పొలం రాసిచ్చేస్తానంటూ దీనంగా మాట్లాడేసరికి సన్నుత నాకు నిజం చెప్పలేదనుకుని లోపలే సంతోషించాడు అన్నయ్య. అందుకే దర్జాగా ధీమాగా ఇంటికొచ్చాడు. నువ్వు అమ్మ ఇంట్లో లేరనుకుని చేసిందంతా చెప్పేశాడు. చాలా మంచి పని చేశావు సుప్రతిక. నువ్వు కాబట్టి ఇంత జరిగినా ధైర్యంగా ఇదంతా ఆలోచించి చేశావు. దీనికి చాలా ఓర్పు, నేర్పు కూడా కావాలి. అవి నీకు మొదట్నుంచి ఉన్నాయనుకో. కాకపోతే ఈసారి మాత్రం నిజంగా నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. సరే, అసలు విషయం ఈ నిజం ఆంటీకి తెలిసింది సరే, కానీ బాలకృష్ణ గారికి ఇంకా తెలియదు కదా. మనం వెంటనే వెళ్ళి ఆయనకి ఈ విషయం చెప్దాం. రవి ఇదంతా చేశాడని నేను ఆయనతో చెప్తాను. డాక్టర్ కమలన్ కూడా అక్కడికి తీసుకెళ్లి చెప్పిద్దాం. దాంతో ఆయనకి నమ్మకం కుదురుతుంది. మనం వెంటనే అక్కడికి వెళ్దాం. మిగతా విషయాలన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు. అలాగే, పద, ఇప్పుడే బయలుదేరి వెళ్దాం. మేము మీ అయ్యగారితో వెంటనే మాట్లాడాలి. అయ్యగారితోనా? అవును. ఆయన లేరు కదా. లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఆయన ముంబై వెళ్ళిపోయారు మేడం. మీకు ఈ విషయం తెలియదా? మాకు తెలీదు. మళ్ళీ ఎప్పుడొస్తారు? తెలియదు మేడం. అక్కడ ఎక్కడున్నారో తెలుసా? తెలియదు మేడం, మాకెవరికి చెప్పలేదు. చెప్పకుండా ఎలా ఉంటారు? ఆఫీస్లో ఎవరికన్నా తెలిసేమో. ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేయి. ఆయన పిఏతో నేను మాట్లాడతాను. ఆయన ఏదో పని మీద ఇప్పుడు ఇక్కడికి వస్తానన్నారు మేడం. మీరు లోపల కూర్చోండి. నువ్వు కంగారు పడద్దు. ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మందాం. విషయం అంతా వివరంగా చెప్దాం. యూ డోంట్ వరీ. అలా కూర్చోండి మేడం, నేను టీ తీసుకొస్తాను. ఎందుకైనా మంచిది. ఒకసారి ఆ డాక్టర్ కమలకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మందాం. విషయం అంతా చెప్దాం. ఫోన్లో బాలకృష్ణ గారితో తను చేసిందంతా చెప్పమందాం. అసలు ఆయన ఎక్కడున్నారో మనకి తెలియాలి కదా. వాళ్ళ పిఏ వస్తాట కదా, రాగానే కనుక్కుందాం. ఈలోగా నువ్వు డాక్టర్ కమలతో మాట్లాడు. నీకు ఆవిడ ఫోన్ నెంబర్ తెలుసు కదా? ఏమైంది? ఎంగేజ్డ్ టోన్ వస్తోంది. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. బాలకృష్ణ గారు ముంబై వెళ్ళారట కదా. మిమ్మల్నేనండి అడిగేది.
బాలకృష్ణ గారు ముంబై వెళ్ళిపోయారంట కదా, ఆయన ఎక్కడున్నారు? ఎందుకు మేడం? ఎందుకేంటి, మేం వెంటనే ఆయనతో మాట్లాడాలి. ఓ ముఖ్యమైన విషయం గురించి ఆయనకు చెప్పాలి, చాలా అర్జెంట్. ఏమన్నా ఆఫీస్ పని మీద అక్కడికి వెళ్ళారా? ఏంటి అలా చూస్తున్నారు? ఇందక్కడి నుంచి చూస్తున్నాను. మేమింత హడావిడిగా అడుగుతుంటే మీరిలా నిమ్మకు నీరెత్తినట్టు నించుంటారేంటి? ప్లీజ్ వెంటనే ఆయనకు ఒకసారి ఫోన్ చేయండి, ఆయనతో మాట్లాడాలి. ఏమీ లాభం ఉండదు మేడం. ఏంటి మీరు మాట్లాడేది? ఆయనకి మనుషులందరి మీద నమ్మకం పోయింది మేడం. ఏంటి మీరు మాట్లాడేది? ఏం చెప్పమంటారు, మనిషి చాలా మారిపోయారు. ఎప్పుడూ లేనంతగా వైరాగ్యంలో మునిగిపోయారు. కొన్నాళ్ల పాటు ముంబై వెళ్ళిపోతానని, ఇక్కడి విషయాలన్నీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక్కడి వ్యవహారాలతో తనని విసిగించొద్దన్నారు. తన ఫోన్ నెంబర్ కానీ, తను ఎక్కడుంటుంది కానీ ఎవరికీ చెప్పొద్దన్నారు. ఆయన ఎందుకలా అన్నారో మాకు తెలుసు. ఆయన పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేస్తారు. ఆయన మనసుని తేలికపరచడానికే మేమిక్కడికొచ్చాం. అసలు జరిగిందేంటో ఆయనతో వెంటనే చెప్పాలి. డాక్టర్ కమల కూడా ఇక్కడికొచ్చి జరిగిందంతా ఆయనకు చెప్తారు. సుప్రతీక మీద వాళ్ళ అన్నయ్య డాక్టర్ కమల కలిసి ఈ నిందలన్నీ వేశారు. ఇదంతా వాళ్ళు ప్లాన్ ప్రకారం చేయించారు. తను చేసిందంతా బాలకృష్ణ గారి ముందు ఒప్పుకుంటానంది డాక్టర్ కమల. ఆవిడ్ని ఇక్కడికి తీసుకొస్తాం. ఆవిడ చెప్పేది వింటే సుప్రతీక నిర్దోషని బాలకృష్ణ గారికి అర్థమవుతుంది. ఏమో మేడం, మీరిప్పుడు ఎంత చెప్పినా ఆయన వినకపోవచ్చు. అలా అని మీరే తెలిచేస్తే ఎలాగో? అయినా మీకు ఇదంతా ఎందుకు? మేము ఆయనతో మాట్లాడుకుంటాం. ఆయన ఎక్కడుంటున్నారో చెప్పండి. ముందు ఆయన ఫోన్ నంబర్ ఇవ్వండి, మేం ఫోన్ చేసి మాట్లాడతాం. అంతగా ఆయన మా మాట విన్నానంటే మేమే ముంబై వెళ్ళి ఆయన్ని కలుసుకుంటాం. ప్లీజ్ ఆ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇవ్వడానికి నా దగ్గర ఉంటే కదా మేడం. అంటే ఆయన ఎక్కడుంటున్నది ఎవరికీ తెలియదు మేడం. కొన్నాళ్ల పాటు ఆయన మనుషులకు దూరంగా ఉండాలనుకున్నారు. అందుకే ఆయన ఎక్కడుంటున్నది ఎవరికీ తెలియకూడదనుకున్నారు. ఆ విషయం వెళ్లే ముందు మాతో చెప్పారు. మేమెంత చెప్పినా వినిపించుకోలేదు. కొన్నాళ్లు తెలిసిన వాళ్ళందరికీ దూరంగా ఉండిపోవాలనుకున్నారట. అందుకే ముంబై వెళ్ళిపోయారు. అక్కడ కాస్త మనసు కుదుటపడ్డాక బ్రాంచ్ వ్యవహారాలు చూసుకుంటానన్నారు. కానీ ఆయన అది ఎప్పుడు చేస్తారో మాకు తెలీదు. ఆయన మనసు ఎప్పటికి మారుతుందో, మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడవుతారో మాకు తెలియదు మేడం. ఆయన గురించి ఆలోచిస్తుంటేనే మా కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. ఆయన అసలు ఇప్పుడు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో కూడా మాకు తెలీదు. ఆయన మామూలు మనిషి తిరిగి మా బ్రాంచ్ ఆఫీస్కి ఎప్పుడొస్తారో తెలీదు. అది ఏనాటికి జరుగుతుందో, అసలు జరుగుతుందో లేదో. ప్లీజ్ నువ్వేం కంగారు పడద్దు. ఆయన ఇలా చేయడం మామూలే. ఆయనకు విషయం తెలిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతారు. అందులో అనుమానమే లేదు. మనం వెతికితే ఆయన కనపడకుండా పోతారా? ఎక్కడో చోట దొరుకుతారు. కాస్త టైం పడుతుందంతే. ప్లీజ్ ఇప్పటికే నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు. ఈ విషయం గురించి మర్చిపో, మాకు వదిలేసాయి. మేము ఆయన ఎక్కడున్నారో వెంటనే ఆరా తీస్తాం. సన్నుత గారి హెల్ప్ కూడా తీసుకుందాం. ఆవిడ ఆఫీస్ బ్రాంచ్ కూడా ముంబైలో ఉంది కదా. ఎలాగైనా బాలకృష్ణ గారు ఎక్కడున్నారో కనిపెట్టి ఆయన్ని ఇక్కడికి రప్పించి జరిగిందంతా తెలిసేలా చేస్తాం. నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వద్దు. కాస్త టైం పడుతుందంతే. ఇంతకాలం ఓపిక పట్టావు, ఇంకొన్నాళ్ళు ఆగు. ప్లీజ్ ట్రై టు బికమ్ నార్మల్. నిజాలన్నీ బయటికొచ్చేశాయి. నీ మీద నింద తొలగిపోయింది. ఇంకా నువ్వెందుకు ఫీల్ అవడావు? ఈ విషయం బాలకృష్ణ గారికి కొంత ఆలస్యంగా తెలుస్తుంది అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. ప్లీజ్ నువ్వు మామూలుగా ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది. నీ పరిస్థితిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. బాలకృష్ణ గారు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం అంత కష్టమైన పనేం కాదు.
నేను నిన్ను ఓదార్చడానికి ఇలా చెప్పడం లేదు. నా మాట నమ్ము. నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది ముంబైలో ఉన్నారు. వాళ్ళకు కూడా కబురు చేశాను. బాలకృష్ణ గారు ఎక్కడున్నారో కనుక్కొని తప్పకుండా చెప్తామన్నారు. నువ్వు దిగులు పడొద్దు. బాలకృష్ణ గారు ఎక్కడున్నారో తేలిగ్గా లొకేట్ చేయొచ్చని ముందు అనుకున్నాం. కానీ అలా జరగలేదు. మేం వెతికించని చోటు లేదు. తెలిసిన వాళ్ళందర్నీ కనుక్కున్నాం. ఆయన అసలు ముంబైలో ఉన్నారో ఇంకేటైనా వెళ్లారో అర్థం కావడం లేదు. అక్కడుంటే మాత్రం తప్పకుండా కనిపిస్తారు. అది త్వరలోనే జరుగుతుంది. ఒకవేళ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మేమెలాగోలా ఆరా తీస్తాం. నువ్వు దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. అక్కడ మా బ్రాంచ్ ఆఫీస్లో అందరికీ చెప్పాం. బాలకృష్ణ గారి బ్రాంచ్ ఆఫీస్లో కూడా అందరికీ మెసేజ్ అందజేశాం. ఆయన అంతకు ముందోసారి ముంబై వెళ్ళినప్పుడు దిగిన హోటల్లో కూడా ఆయనకి మెసేజ్ వదిలిపెట్టాం. ఆయన తప్పకుండా కనిపిస్తారు. త్వరలోనే అదంతా జరుగుతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. నిన్ను ఓదార్చడానికి ఇదంతా చెప్పడం లేదు. ఎవరికీ కనపడకుండా ఎంతకాలం తప్పించుకుని తిరుగుతారు? ఆయన ఆచూకీ తప్పకుండా తెలుస్తుంది. నేనందుకే మొదటి నుంచి చెప్తున్నాను, ఆలస్యం చేయకుండా బాలకృష్ణ గారికి జరిగిందంతా చెప్పేయాలని. కానీ మన దురదృష్టం, ఆయన బాగా తొందరపడిపోయారు. ఒక్క నిమిషమన్నా ఆగి ఆలోచించక అంతా నిజమనుకొని మనసు పాడు చేసుకుని వెళ్ళిపోయారు. ఆయన వెళుతున్నట్టు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు గాని ఇంట్లో పని మనిషి గాని ముందుగా మనకి చెప్పలేదు. లేకపోతే మనం ముందుగానే ఆయనకి ఇదంతా తెలియజెప్పగలిగేవాళ్ళం. ఎనీవే, ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం? అయ్యిందేదో అయిపోయింది. ఇక చేయాల్సిన దాని గురించి ఆలోచించాలి. జరిగింది తలుచుకొని బాధపడటం మూలంగా ఒరిగేదేమీ ఉండదు. డోంట్ గెట్ డిప్రెస్డ్. దేర్ విల్ బీ సమ్ వే అవుట్. నీకు మేమంతా ఉన్నామన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మేమెలాగైనా మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాం. అసలు అప్పటిదాకా నేను నిద్రపోను. నువ్వెప్పుడూ ఇలా ఇంట్లో ఒంటరిగా కూర్చుని కుమిలిపోతూ ఉండొద్దు. నీకు అభ్యంతరం లేకపోతే వీలైనప్పుడల్లా మా ఇంటికొస్తూ ఉండు. మాతో మాట్లాడుతూ ఉంటే నీకు కాస్త ఊరటగా ఉంటుంది.
ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే డిప్రెషన్ పెరిగిపోతుంది. అండ్ యాక్చువల్లీ దేర్ ఇస్ నో రీజన్ టు బి డిప్రెస్డ్. నేను చెప్తున్నాను కదా, ఆయన తప్పకుండా దొరుకుతారు. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, ఐ ప్రామిస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. నమస్కారం అండి. నమస్తే. మీరా? అవును, జరిగిందంతా విన్నాను. సుప్రతీకను ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు ఆవిడ ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారు? తను ఏమాత్రం కోలుకోలేదు. బాలకృష్ణ గారు ముంబై వెళ్ళిపోయిన దగ్గర నుంచి అలాగే ఉంది. పైకి ధైర్యంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నా లోపల కుంగిపోతూనే ఉంది. మేమెంత నచ్చజెప్పినా ప్రయోజనం ఉండటం లేదు. తనంత నిరాశగా ఉండటం నేనింతకి ముందెప్పుడూ చూడలేదు. దానికి తోడు ఆంటీ కూడా మంచాన పడ్డారు. అలాగా? అవును. సుప్రతీకకి ఇలా జరగడం, పైగా ఇదంతా రవే చేయించడం ఆవిడ జీర్ణించుకోలేకపోయారు. తీవ్రమైన మనోవేదనతో మంచం పట్టారు. మందులెన్ని వాడినా ప్రయోజనం ఉండటం లేదు. అంతకి ముందే ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రమే. ఇప్పుడు మరింత క్షీణించింది. మేమెంత నచ్చజెప్తున్నా ఆవిడ మా మాటల్ని పట్టించుకోవడం లేదు. మనోవ్యాధికి మందు లేదు కదండి. అవును, నిజమే. అయ్యో, నిలబెట్టే మాట్లాడుతున్నాను. అలా కూర్చోండి, నేనిప్పుడే వస్తాను. పర్వాలేదండి, నేను ఒకసారి సుప్రతీక్ గారితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. తన గదిలో ఉంది. మీరొచ్చారని నేను చెప్తాను. సరే. రమేష్ గారు. చెప్పండి. ఏం లేదు, మేమెంతమంది ఎన్ని రకాలుగా ధైర్యం చెప్తున్నా సుప్రతీక మామూలు మనిషి కావడం లేదు. ఈ విషయంలో మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా. నేను అసలు అందుకనే ఇక్కడికి వచ్చాను. బాలకృష్ణ గారి కోసం ముంబై అంతా వెతికించాం. సన్నత్ గారు కూడా చాలా కష్టపడ్డారు. కానీ ఆయనెక్కడా కనిపించలేదు. అసలు ఆ ఊర్లోనే ఉన్నారో ఇంకెటైనా వెళ్లారో మాకంతు పట్టడం లేదు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను. బాలకృష్ణ గారి ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి, ముంబై పంపిస్తాను. అలాగే. సుప్రతీక దగ్గర ఉండాలి, తీసుకొనిస్తాను. సరే. మీరు రెగ్యులర్గా ఇంటికి వస్తూ ఉండండి. సుప్రతీకతో మాట్లాడుతూ ఉంటే తనకు కాస్త ఓదార్పుగా ఉంటుంది. లేకపోతే ఎప్పుడూ ఒంటరిగా ఆ గదిలో కూర్చొని ఆలోచిస్తోంది. బాగా దిగులు పెంచుకుంది. చాలా లోన్లీగా ఫీల్ అవుతోంది. ప్లీజ్ హెల్ప్ హర్.